పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 20వ అధ్యాయం. మొదటి వచనం నుంచి పద్దెనిమిది వచనాలు మార్చి చదువుకోవడానికి ముందు ప్రాముఖ్యమైన మాట ఒకటి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 20వ అధ్యాయము 7వ వచనము మరియు 17వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయము అబ్రహాము చేసిన 3వ ప్రార్థన. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము మరియు 17వ వచనం. రండి. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించింది. అతని ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను. నీవు బ్రతుకుదువు, నీవును వారందరూ నిశ్చయముగా చర్చలని తెలుసుకోవడం స్వప్నమందు అతనితో. 17వ వచనం. అబ్రహాము దేవుడు ప్రార్థించడు. దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసేను. వారు అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేస్తారు. ఈ అధ్యాయాన్ని మొత్తం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అధ్యాయాన్ని ఇట్లా చెప్తాను. అబ్రహాం నుంచి గెరారులోకి వెళ్ళాడు. ఆ గెరారులో ఒక రాజు ఉన్నాడు, పేరు అబీమెలెకు. కొన్నాళ్ళు గెరారులో ఉన్నప్పుడు ఆ గెరారు రాజు అయిన అబీమెలెకు షారాను గురించి ఏం చెప్పినాడంటే, ఈమె నా చెల్లి అని చెప్పాడు. చెల్లని ఇప్పుడు చెప్పాడు. సారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు అబీమెలెకు రాజు. ఆ రాత్రి దేవుడు స్వప్నమందు అబీమెలెకు రాజు ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య, తెలుసా అబీమెలెకు నీకు? కాబట్టి నువ్వు చచ్చిన వాడు సుమా అని దేవుడు చెప్పాడు. అయితే దాని సమాధానానికి అబీమెలెకు రాజు అంటాడు, అయ్యా నేను ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభా ఇంటి నీతి గల జనమును హతం చేస్తావా? నేను యథార్థవంతుడు కాదనుకుంటున్నావా? నేను నీతి గల ప్రజలమైన నీకు తెలుసా అని అంటే, నా చేతులతో ఏ దోషం చేయలేదు, అతడే నా చెల్లి అని చెప్పాడు. ఈమెను అడిగితే అతడు నా అన్న అని చెప్పింది. నేను ఈ పనిని యథార్థ హృదయంతో చేశాను అని దేవుడికే చెప్తాడు ఆ రాజు. అప్పుడు దేవుడు కూడా దానికి ఆమోదం పలుకుతాడు. 6వ వచనంలో 20వ అధ్యాయం 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నీవు అని మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా అందుకే నిన్ను ఉండనీయలేదు. దేవుడు అడ్డుపడినాడు. వెంటనే ఏమైందంటే, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచాడు. ఆ రాత్రి దేవుడు దర్శించిన తర్వాత తన సేవకులందరినీ పిలిపించాడు. ఈ సంగతులన్నీ వాళ్ళకి వినిపించాడు. ఎప్పుడైతే వినిపించాడో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మిగిలిన భయం వేసింది. వాళ్ళతో పాటు అబ్రహాము కూడా పిలిపించాడు. నువ్వు మాకు చేసిన పని ఏంటి? నీవు మా మీదకి, నా రాజ్యం మీదకి ఇంత పాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల ఏం పాపం చేశాను? చేయరాని కార్యములు నాకు చేస్తేవి అని చెప్పి అబ్రహాము ముందే చాలా గట్టిగా మాట్లాడడం చూస్తామన్నా.
వెంటనే అబ్రహాము చెప్పినటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ స్థలమందు 11వ వచనం, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు అని చెప్పాడు. వెంటనే అప్పుడు అబీమెలెకు ఒక 1000 రూపాయలు 16వ వచనంలో తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా, మరియు అతడు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్ద నుండి వారి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉంటకే ఇది నీ పక్షముగా ఇచ్చిన, ఎందుకు తన భార్యను తీసుకొచ్చినందుకు, ఈ విషయం అంతట్లో నీకు న్యాయం తీరిపోయిందన్నాను. అప్పుడు ఏం చెప్పినాడు? 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్య తిరిగి అప్పగించి అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ఆ ప్రార్థన 17వ వచనంలో కనబడతాడు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు భార్య అతని దాసిని బాగు చేశాను, వారు పిల్లలు కానీ వేలైన అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసాను. ఇదంతా అర్థమైంది. దీన్ని ఒక 5 భాగాలుగా వర్గీకరిస్తాను. మొదటిది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క లక్షణాలు. మొదటిది పాపం యొక్క లక్షణాలు లేక స్వభావాలు. 2 కాన్సిక్వెన్సెస్ స్టాండ్ తీయమ్మా. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క పర్యవసనాలు లేకపోతే పరిణామాలు. పాపము చేస్తే దాని వచ్చేటువంటి ప్రభావాలు అని కూడా అనొచ్చు. 3 కన్ఫ్రంటేషన్ అంటే అర్థం ఏంటంటే ముఖాముఖి, భేటీ అవ్వడం. అబీమెలెకు రాజు ఎవరితో భేటీ అయినాడు? దేవుడితో, స్వప్నమందు. తర్వాత అబ్రహాం ఎవరితో భేటీ అయినాడు? అబీమెలెకు రాజుతో. పాపము చేస్తే దానికి పర్యవసానం ముఖాముఖిగా పట్టుకుంటుంది. ఎప్పుడో పాపం ముఖాముఖిగా మన ముందు మనం ఏం పాపం చేసామో అది మన ముందు ప్రత్యక్షం అవడానికి ఛాన్స్ ఉంటుంది, నిలబెట్టేస్తుంది అది. కన్ఫ్రంటేషన్ అబౌట్ సిన్, పాపము కొరకైనటువంటి భేటీ లేక ముఖాముఖి. 4 కాన్సిక్రేషన్ అంటే ప్రతిష్ఠించుకుంటా. దేని నుంచి? ఫ్రమ్ సిన్, పాపము నుంచి కాన్సిక్రేషన్, పాపము నుంచి ఎట్లా ప్రతిష్ఠించుకున్నాడు. 5వది ఆఖరిది కాస్ట్ ఆఫ్ సిన్. ఎంత చెల్లించాడు అబ్రహాం? అబీమెలెకు ఎంత చెల్లించాడు? లాస్ట్ కాస్ట్ ఆఫ్ సిన్ అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాలి. 5 ప్రముఖ విషయాలు. మొదటిది పాపం యొక్క లక్షణాలు. 2 పాపం యొక్క ప్రభావం లేక దాని యొక్క పరిణామాలు. 3 పాపము వలన భేటీ లేక ముఖాముఖి. 4 పాపము నుంచి ప్రతిష్ఠిత, పాపము నుంచి ప్రతిష్ఠిత, కాన్సిక్రేషన్ ఫ్రమ్ సిన్. 5వది కాస్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క ప్రాయశ్చిత్త లేక పాపం యొక్క రుసుము చెల్లించాలి. ఈ 5 మొట్టమొదటిది పాపం యొక్క స్వభావం ఏంటో చెప్తాను. ఇక్కడ ఎక్కడుందో అనుకుంటారు, నేను చెప్తాను. 20వ అధ్యాయం 1వ వచనం. అక్కడ నుండి అంటారులేండి. అక్కడ నుండి అంటే అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశములు నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? గెరారులో ఉండక మునుపు అక్కడి నుంచి బయలుదేరినట్టే ఎక్కడ ఉన్నట్టు. ఎక్కడ ఉన్నాడో లేదా? ఎక్కడున్నాడు? గెరలో రాకమునుపు
20వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కాలు మోపక మునుపు అబ్రహాము ఉండే స్థలం ఎక్కడా? నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొని వచ్చాను. ముందు రోజు నేను ఒక దగ్గర చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదటి తను బలిపీఠము కట్టిన చోటకు వచ్చాడు. ఎక్కడికి? బేతేలుగా హాయి మధ్య గుడారం వేసినాడు. అక్కడి నుంచి సహవాసంలోకి వచ్చిన అబ్రహాం అని 3వ పాయింట్ చెప్పినాను నేను. ఎక్కడికి వచ్చాడు? రండి, 13వ అధ్యాయం చివరి వచ్చినాం అనుకుంటాను. అప్పుడు అబ్రహాం తీసి దిగి, అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు? సింధూరం అనబడినటువంటి మమ్రే దగ్గర రైట్ సహవాసం ఉన్నాడు. బాగా 18వ అధ్యాయం 1వ వచనం. అంతేనా? అంటే ఎక్కడున్నట్టు? హెబ్రోన్లోని మమ్రే అనేటువంటి సుందర వనంలో ఉన్నాడు. రైట్, మంచిదే. ఇక్కడ సింధూర వనం దగ్గర 13వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం, మమ్రే దగ్గర సింధూర వృక్షముది, అక్కడ బలిపీఠము. అంటే సింధూర వనము లేకపోతే హెబ్రోను దగ్గర ఏముంది? బలిపీఠం ఉంది. అంటే సింధూర వనం. రైట్. తర్వాత 18వ అధ్యాయము 1వ వచనంలోని మమ్రే దగ్గర సింధూర వనంలో ఏముంది? అబ్రహాం ఎండవేళ గుడారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండే చోటు హెబ్రోను, దేవుడు కలుసుకునే చోటు హెబ్రోను, బలిపీఠం కట్టబడిన చోటు హెబ్రోను, ప్రార్థన చేయబడిన చోటు హెబ్రోను. అక్కడి నుంచి 18వ అధ్యాయం నుంచి 19వ వచనం, 19వ అధ్యాయం అంతా కూడా సొదొమ గొమొర్రా గురించి రాయబడుతూ వచ్చింది. అది సంబంధం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ ఎక్కడికి వచ్చినాడు? 20వ అధ్యాయం 1వ వచనంలోకి. ప్రదేశంలోని నివసించి గెరారులో. ప్లేస్ మారిందా లేదా? ఫస్ట్ వన్ రీజియన్, REGION. ప్రాంతము మారితే, ప్రదేశము మారితే పాపానికి స్టార్ట్ అయినట్టే కదా. మొట్టమొదటి ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడికి మారినాడు అబ్రహాం జీవితంలో? ఫస్ట్ 12వ అధ్యాయంలో కల్దీ దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు? కనాన్లో ఉన్నటువంటి బేతేలు హాయికి గుడారం వేసుకున్నాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు మొదటి. రైట్. అక్కడ కరువు వచ్చిందని కనాన్లో ఎక్కడికి వెళ్ళాడు? అంటే అక్కడి నుంచి ప్లేస్ మారగానే ఏమైంది? మళ్ళీ ప్లేస్ మారింది. అక్కడ మళ్ళీ అబీమెలెకు రాజు ఉన్నాడు. చూడండి అక్కడ 12వ అధ్యాయం 10వ వచనం. రైట్. రైట్. ఇక్కడ చూడండి 12వ వచనం. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిగిలిన సౌందర్యం నుండి చూచి ఫరో గదులు ఆమెను చూసి ఫరో ఆమెను పొగిడి కనుక ఆ స్త్రీ తన ఇంటికి. గమనించినారు అక్కడ? బేతేలు అనగా దేవుడు నివసించే ప్రదేశం నుంచి అబ్రహాం ఐగుప్తులోకి వెళ్ళే సమయానికి పాపం మొదలుపెట్టారు, అబద్ధం మొదలుపెట్టారు, మోసం చేయడం మొదలుపెట్టారు. ఎవరికి మోసం? ఐగుప్తు రాజు. ఏమిటి అబద్ధం? చెల్లని చెప్పడం. అంటే అక్కడ బేతేలు నుంచి ఐగుప్తుకి వెళ్ళడంలోని, ఇక్కడ సింధూరు అనబడిన హెబ్రోను నుంచి ఎక్కడికి? గెరారులోకి వెళ్ళినప్పటికీ అక్కడ ప్రదేశం మారింది, ఇక్కడ ప్రదేశం మారింది. అంటే రీజియన్, ప్రదేశం మారినప్పుడు ప్రదేశాన్ని బట్టి అబ్రహాముకి వైఖరి మారిపోతుంది. రీజియన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిన్. పాపం యొక్క స్వభావం ఏంటంటే, నువ్వు దేవుని మందిరములో ఉంటే పాపం చేయడానికి ఆస్కారం ఉంది. నువ్వు హెబ్రోనులో ఉంటే, సహవాసము నుండి పాపం చేయడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే హెబ్రోను విడిచిపెట్టి ఐగుప్తుకి వెళ్ళాడో లోకంలోకి పాపం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే హెబ్రోను వదిలి
గెరార్లోకి వెళ్ళిపోయాడు. గెరార్ అంటే ఫిలిస్తీన్లు ఉండే దేశాన్ని గెరార్ అంటారు. ఈ గెరార్ దేశంలోనికి వెళ్ళినప్పటికీ పాపం స్టార్ట్ చేయడం మొదలెట్టాడు. మొదటిది రీజన్. రెండోది చేసిన పాపం ఏంటి? రైట్, అంతే. ఇప్పుడు నేను అంటాను అది తప్ప అంటే సరే, ఎట్లా తప్పు కాదో చెప్తాను, తప్పో చెప్తాను. మొదటిది, బేతేలు నుంచి ఐగుప్తు దేశం 12 అధ్యాయాలు బేతేలుకి వెళ్ళినప్పుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు చాలా చక్కటిదాన్ని, సుందరవతి, నిన్ను బట్టి నన్ను చంపేస్తారేమో, నీవు నా చెల్లివని చెప్పమన్నాడు. తప్పు చేశాడా? తప్పు చేసి సరి చేశాడు దేవుడు. వచ్చి ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ తిరిగి తన మొట్టమొదటి బలిపీఠం కట్టిన చోటుకి వచ్చాడు. సరి చేసుకున్నాడా లేదా? మరి అదే సరి చేసుకున్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? హెబ్రోన్కి వచ్చాడు. అక్కడ గుడారం వేసుకుని అక్కడ ఉన్నాడు. మరి ఇంత చేసిన వ్యక్తి మరలా 20 అధ్యాయంలో గెరారులోకి వెళ్ళినప్పుడు చేసిన పాపమే మళ్ళీ చేసి, అవునా కదా? చూడండి అక్కడ, నీవు నా చెల్లు 20 అధ్యాయం. ఏం చేసినాడు? మొదటిది రీజన్, ప్లేస్ మారితే పాపం. రెండోది రిపిటేషన్. రిపిటేషన్ అంటే మరలా చేయడం. దేవుడు ఒకసారి బుద్ధి చెప్పాడు, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేశాడు, తిరిగి పోని మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత ఏమవ్వాలా? ప్రభా నేను ఇంకెప్పుడు అట్లా చెప్పనా, ఇంకెక్కడికన్నా. అసలు చెప్పడానికి కారణం ఏంటి? ప్లేస్ మారబట్టే కదా. నీకు గెరారికి వెళ్దాం కదా, కరువు వచ్చిందా? కరువు రాదు. అక్కడేమో కరువు వచ్చి పోనీ వెళ్ళాడు, బుద్ధి తక్కువై బుద్ధిహీనత వెళ్ళాడు. కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలి? పోనీ గెరార్లోకి వెళ్ళాడు. వెంటనే అయ్యో నేను ఒకప్పుడు ప్రదేశం మారాను, ఐగుప్తుకు వచ్చాను, ఇలా తప్పు చేశాను, ఇలా పాపం చేశాను, తిరిగి మళ్ళీ నన్ను రక్షించాడు దేవుడు, తిరిగి నన్ను హెబ్రోన్లో తిరిగి చేర్చాడు. ఎక్కడి నుంచి ఈ పాపం చేయకూడదని ఉండాలా లేదా? మళ్ళీ అదే పాపం చేశాడు. మళ్ళీ అదే పాపం చేశాడు. ప్రదేశం మారింది, తిరిగి పాపం చేయడం మొదలుపెట్టింది. రీజన్, రిపిటేషన్. ఈ రిపిటేషన్ అయిన తర్వాత మూడో తప్పు ఏం చేసినాడు తెలుసా? రండి 20 అధ్యాయం. మూడో పాపం ఏం చేశాడు? 20 అధ్యాయము 10వ వచనం. అబ్బా ఏం చెప్పినాడు? ఈ స్థలమందు వాళ్ళేమో కొన్ని దేవుని భయం లేదు, కొన్ని అది నిజంగా లేదు లోకంలో ఉన్న వాళ్ళకి, ఫిలిస్తీన్లు గెరార్లో ఉన్న వాళ్ళకి. మరి నీ బుద్ధి ఏమైంది? నీకు భయం ఉందా? నీకు భయం ఉంటే ఈమె నా చెల్లెలని మళ్ళీ ఎందుకు చెప్తావు? కొన్ని చెల్లెని చెప్పు. రెండోది, ప్లేస్ ఎందుకు మార్చావు? అర్థమైందా లేదు? రీజన్, ఏదో రీజన్ చెప్తాం. పాపం ఎందుకు చేసావురా అంటే, ఏదో తప్పు ఎందులో చేసావు నాన్న అంటే ఏవో చెప్తావు, ఏవో కారణాలు చెప్తావు. మొదటిది రీజన్, ప్లేస్ మారింది, మార్చేశాడు. రెండోది రిపీట్ చేశాడు. మూడోది రీజన్ చెప్పడం మొదలుపెట్టాడు. పాపం యొక్క లక్షణాలు ఈ మూడే. దేవుని మందిరములో ఉండకుండా నువ్వు లోకంలోకి వెళ్ళినావా, జాగ్రత్త, చాలా జాగ్రత్త. పాపం నేను ఖచ్చితంగా మోసం చేస్తాను. రెండు, వెళ్ళినటువంటి వాడివి నీ స్వభావానికి వ్యతిరేకంగా ఒక్కసారి నువ్వు చేసిన పాపం గుర్తు రావాలి. అయ్యో నేను ఒకప్పుడు పాపం చేశాను, తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్తాను, మళ్ళీ పాపం చేయకూడదు. ఇది రెండు. మూడోది, చేసిన పాపం కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఏంటా, ఈ స్థలం అంతా దేవుని భయం ఏమీ లేదు, అదేదో నువ్వేదో భయంలో ఉన్నావు. దేవుని మందిరం ఉన్నప్పుడు, దేవుని బిడ్డ అయినప్పుడు, దేవుడితో సరి చేయబడినప్పుడు, గద్దించబడినప్పుడు, తిరిగి నువ్వు పాపం చేస్తున్నప్పుడు మూడోది లోకి రాకూడదు. హేతుబద్ధమైన కారణాలు చెప్పకూడదు. హేతుబద్ధమైన, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి. ఏదో కారణం, పాపం చేసామంటే ఏదో కారణం, తప్పు చేసామని దేవుని ఒప్పుకోక ఏదో కారణం. ఎందుకు చేసామంటే ఈ స్థలం అంతా దేవుని భయం లేదండి, అందుకే నేను చేశానండి. ఏమక్క అలా మాట్లాడావంటే, ఈవిడ చెప్పే మాట అంటే ఆవిడ బాగుంటే నేను బాగుంటాను అంటే, ఆవిడ ఒక మాట అనకుండా ఉంటే నేను ఒక మాట అనుకుంటే, ఆవిడ నిజంగా తెలియదు, ఆవిడ ఏం మాట్లాడో తెలియదు. మరి నీ బుద్ధి ఏమైంది? మొదలది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క స్వభావం ఏంటంటే. రెండవది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? పరిణామాలు
18వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం. పాపము వలన వచ్చినటువంటి జీతం ఏమొచ్చింది ఇక్కడ? దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండేది. ఎవరెవరు గర్భాలు మూసాడు? 17వ వచనం. అతని దాసీలను బాగు చేశాను. వారు అంటే ఏం చేసినాడు? అతని భార్యలు అని రాసిందా? తన భార్యను, రెండోది బాగు చేసిన వారు పిల్లల కలది. అంటే అర్థం ఏంటి? ఒట్రాలు తను కలుగు చేశాను. కొన్నిసార్లు దేవుడే చేస్తాడు. ఎందుకు అనంటే ఈ 3 కారణాలు చెప్పాను. దేవుని మందిరముని విడిచిపెట్టి వెళ్తే, రెండవది చేసిన పాపం తిరిగి చేస్తే, మూడవది ఆ పాపానికి సరిపించుకోవడానికి కారణాలు వెతికితే దేవుడు గర్భాన్ని మూసేస్తాడు. దేవుడు మనకు నేర్పించగానే నేర్పిస్తున్న పాఠం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క పరిణామాలు ఇట్లా ఉంటాయి. చాలా దారుణంగా ఉంటాయి. ఇట్లా మొదటిది ఏంటి తెలుసా? అయ్యో, అసలు నిజంగా అబీమెలెకు రాజు పాపం చేశాడా? చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే అక్కడ దేవుడే ఆమోదం వేశాడు. ఏంటంటే చూడండి ఆ మాట, 20వ అధ్యాయము 6వ వచనం. రైట్, దేవుడే ఆమోదవంతుడు. నువ్వు యథార్థవంతుడివే. దేవుడు చొరవ తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? పాపము చేయని వాడైనటువంటి అబీమెలెకు రాజు కూడా ఆమె మీద చేయి వేసి పాపమునకు శిక్ష అనిపించాల్సిన పరిస్థితికి వచ్చేది. అవునా కదా? కొన్నిసార్లు మనం యథార్థంగా ఉంటాం, మనకేదో, కానీ ఒకరిని బట్టి మనం ఏమవుతాం? పాపంలో పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకరిని బట్టి పాపంలో పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాన్సిక్వెన్సెస్లో మొదటిది ఏంటంటే దేవుడు గర్భాలు మూస్తున్నాడు. సరే, అది అక్కడ పెట్టండి. అసలేది చూస్తాం కాన్సిక్వెన్స్లో 20వ అధ్యాయము 7వ వచనం కాదు, 9వ వచనం. అండర్లైన్, నీవు మాకు చేసిన పని ఏంటి? పని 2. రెండవది పాతకము. 3 పాపము. చేయరాని కార్యం నాకు చేసేదని అతనితో చెప్పాను. మొదటిది పని, రెండవది పాతకము, మూడవది పాపము. 3 విషయాలు. ఆయన చేసిన పని ఏంటి? అబ్రాహాము చేసిన పని ఏంటి? అబద్ధం ఆట. రైట్. ఆయన తెచ్చిన పాతకం ఏంటి? అందరికీ కూడా గొడ్డుదనం తీసుకుని వచ్చినాడు. ఆయన చేసిన పాపం ఏంటి? పాపము. రండి, ఆ పాపం ఏంటి? 3వ వచనం. మరణం. పని పాతకము, పాపము. పని వల్ల ఏమొచ్చింది? పని చేసిన పని ఏంటి? అబద్ధం. పాతకం ఏంటి? గర్భాలు దేవుడు మూసేశాడు. మూడవది పాపం ఏంటి? వాళ్ళ ఇంట్లో మరణం తీసుకొని వచ్చాడు. ఆమెను బట్టి నువ్వు చచ్చినవాడు. పాపం ఈ 3 తీసుకొస్తుంది. మొదటిది నువ్వు చేసిన పని, ఆ పని వల్ల నీకు వచ్చే పాతకం, ఆ పాతకం ద్వారా మరణం.
ఎట్టి పరిస్థితుల్లో పాపం చేసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. నువ్వు చేస్తుంది కరెక్టా కాదా, అవునా కాదా, కాన్సిక్వెన్సెస్ దేవుడు ఎలా చెప్పిస్తాడంటే, దేవుడు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఎట్లా ఛాన్స్ ఇస్తాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటా చూడండి, 11వ వచనమా. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. 10వ వచనం నుంచి చదివితే మంచిదిందా. అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు. అండర్లైన్, ఇక పాపమును చేయకుమని ఆమెతో. ఒక వ్యభిచార స్త్రీ పట్టబడింది, అందరూ వచ్చి రాళ్ళు విసిరి కొట్టాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఆమె చంపాలి. యేసుప్రభు గారు తీసుకుని వచ్చారు. ఏమా ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు, నేను కూడా నేను శిక్షించను. ఇక పాపము చేయకని, ఇక పాపము చేయకమని. ఎంత పాతకం తీసుకొచ్చావు అబ్రహమా జీవితానికి. సామాన్యమైన వాడా అబ్రహం? ఎవరికి గుర్తుంటే మనకి విశ్వాసమైనటువంటి వారు తిరిగి తిరిగి తప్పు చేస్తే దేవుడు ప్రతిసారి హెచ్చరిస్తాడు, ఇక పాపం చేయదు, ఇక పాపం చేయొద్దు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 5:14 అనుకుంటా చూడండి. యోహాను సువార్త 5:14. ఎక్కడ? యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు ఉంటే బాగుపడ్డాడు దేవుడు. వాళ్ళు అటు దేవాలయంలో కనబడిన తర్వాత డైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడు, యేసుప్రభు వారు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నాడు, ఇక పాపము అంటే పాపం వల్ల ఏమొచ్చింది ఇక్కడ ఇప్పటికి? ఒకవేళ పాపం చేస్తే మరి ఎక్కువగా నీకు కీడు అంటే పాపం వల్ల కీడు వస్తుంది. 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం. అదే పాపం వల్ల 8వ అధ్యాయం 11వ వచనంలో ఇక పాపము ఆమెతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను శిక్ష విధింపను, నీవు ఇక పాపము అంటే పాపం వల్ల ఏమొస్తుంది అంటే పాపం వల్ల శిక్ష, పాపం వల్ల కీడు రాకున్నట్లు తిరిగి తిరిగి చేయకూడదని మనం హెచ్చరించబడుతున్నాము. ఈ జీవితంలో కీడు వచ్చిందా? శిక్ష. ఏమిటి ఇక్కడ కీడు? అబీమెలెకు రాజుకి ఏమొచ్చింది కీడు? ప్రతి గర్భం మూయబెట్టినట్టు అయిపోయింది. ఏమిటి శిక్ష? రెండే, సింపుల్. నువ్వు చేసిన పాపానికి నీకు వస్తే బాగుండు. అక్కడ తన భార్యకి మరియు దాసీలను కూడా దేవుడు మొత్తాడు. జాగ్రత్త, మనం చేసే పాపం మన కుటుంబానికి, మన బిడ్డలకి, దాని తరతరాలు కూడా వ్యాపిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన విధానం. ఇది ఎంత చక్కగా చెప్పాడో చూడండి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క పరిణామాలు. పని అబద్ధం, పాతకము గర్భాల మూయడం, 3 పాపము మరణం. రైట్. మూడోది కన్ఫ్రంటేషన్ అంటే దేవునితో భేటీ. దేవునితో భేటీ అవ్వాల్సి వస్తుంది. నిజమే, వాడి జీవితం తప్పు చేశాడు, కానీ నువ్వు చేసిందే భార్యను పట్టుకుపోయావు. ఇప్పుడు వాడు ఏదో ఆ చెల్లిని చెప్పాడు అనుకో, నువ్వు పట్టుకెళ్ళిపోతే యాక్చువల్లీ ఏం తినేయమనుకున్నట్టు తన చెల్లి కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు, రాజు కదా, రాజు చేసిందే చట్టం, మాట్లాడిందే న్యాయం. రాజు తలుచుకుంటే దెబ్బలు తక్కువ. వెంటనే తీసుకుని వచ్చినాడు రాత్రికి రాత్రే దేవునితోనే భేటీ అవ్వడానికి అవసరం ఏర్పడి కొన్నిసార్లు అనిపిస్తుంది. బిడ్డలారా ఆలోచించండి, పాపం చేసింది అబ్రహాం అయితే స్వప్నమందు ఎవరికి ప్రత్యక్షమైన దేవుడు? ఎందుకు అబ్రహాం కాలేదు? కొన్నిసార్లు పాపం వల్ల చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. దేవుని వాక్యం అబ్రహాముకు దర్శనం పొందుకున్నవాడా 15వ అధ్యాయంలో? మరి 20వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దర్శనం ఎవరికి రావాలి? అబ్రహాముకా అబీమెలెకా? కానీ స్వప్నం మంది ఎవరికి కనపడ్డాడు? పాపం వలన దేవుని యొక్క ప్రత్యక్షతను కోల్పోయాడు.
కొన్నిసార్లు పాపం ఎంత దిగజారుస్తుందో మనిషిని అంటే, ఆఖరికి దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడి దేవుని యొక్క దర్శనమును పొందుకోవలసినటువంటి విశ్వాసులు పరిశుద్ధులు రావాల్సింది ఎవరికి ఇచ్చేస్తున్నాడు? దేవుని ఎరగని ప్రజలకు దేవుడి భేటీ అవ్వాల్సి వచ్చింది. సిగ్గుచేటిది మన పరిస్థితి. మనకి రావాల్సిన ఆధిక్యతలు ఎవరెవరికి కొట్టేస్తున్నారు. యూదులకు అసలు యాక్చువల్గా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, వాళ్ళు తిరస్కరించారు కాబట్టి మనకు వచ్చింది దేవుడు. అన్యులైన మనకు దేవుడు తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఏమని చూస్తున్నామంటే కాన్సిక్రేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుంచి క్షమించండి, కన్ఫ్రంటేషన్ ఫర్ సిన్, పాపము కొరకైన భేటీ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని దేవుడు ఈ యొక్క అబీమెలెకు రాజులతో ఏం చేస్తున్నాడు? భేటీ అవుతున్నాడు. ఏం భేటీ అయినాడు చూడండి, ఎట్లా భేటీ అయినాడు? 20 వచ్చాను. ఎంత డేరింగ్గా మాట్లాడుతున్నాడు చూసారా దేవుడితో. పాపము నువ్వు చేయకపోతే దేవుడితో అంత గట్టిగా మాట్లాడచ్చు, అంత గట్టిగా మాట్లాడచ్చు. దేవుడే నీకు ఆమోద ముద్ర వేస్తాడు. నువ్వు యథార్థవంతుడు, నీకు దోషం లేదని చెప్తాడు. కన్ఫ్రంటేషన్ పర్సూట్, దేవుడితో ముఖానికి భేటీ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. చూడండి, దేవుడు ప్రత్యక్షమైతే అబీమెలెకు రాజు దేవుడికి ఇచ్చిన సమాధానం అట్లుంటే, మరి అదే అబీమెలెకు రాజుతో అబ్రహాము భేటీ అయినప్పుడు ఏం చెప్పినాడు చూడండి. 20:19 వచ్చి 9 వచ్చి అబ్రహాముని ఎలా అంటే మాట్లాడిగాడు అబీమెలెకు. దేవుడు అడిగిన మాటలకి సమాధానం చెప్పినటువంటి కారణం ఎట్లుంది? అబీమెలెకు ఏం చేసినాడు? నేను యథార్థవంతుడిని, నేను నీతి గల జనం, ఇంత నీతి గల జనాన్ని హతం చేస్తావా దేవుడా? ప్రభువా, మేమేం చేసిన తప్పేంటి? అతను చెప్పింది కరెక్టే. అతను మాత్రమే కాదు, తన భార్య అయినటువంటి శారా కూడా అట్లా చెప్పింది. ఈమెమో నా అన్న అన్నాడు, ఇతనేమో నా చెల్లి అన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మేమేం తప్పు చేసాం అని దేవుడినే ప్రశ్నించి స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుడు కూడా దానికి నిజమే అన్నాడు. మరి అదే ప్రశ్న అబ్రాహాముకి వేసినప్పుడు హేతుబద్ధమైన కారణాలు చెప్పాడు. ఏంటంటే ఈ స్థలం దేవుని భయము చెప్పడానికి ఏ కారణం లేకపోతే ఇలాంటి పట్టుకొని వేలాడతారు. కన్ఫ్రంటేషన్. దీన్ని ఏం జ్ఞాపకం చేస్తానంటే, మనము చేసిన పని ఇద్దరు ఖచ్చితంగా నిర్దేశిస్తారు. మొదటిది, మన వల్ల ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళు, పైన చూస్తున్న దేవుడే. ఈ రెండు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రోజైనా నువ్వు ఏదైనా తప్పు చేసినా, మనం ఏదైనా తప్పు చేసినా, మనం ఏం పొరపాటు చేసినా, మనం ఏదైనా పాపం చేస్తే మొట్టమొదట ఒప్పుకోవాల్సింది ఎక్కడో తెలుసా? దేవుడి దగ్గర. రైట్, దేవా నన్ను క్షమించు, తెలుసో తెలియకో తిరిగి చేశారు, క్షమించు. రెండోది, ఒకవేళ ఏ పాపం ద్వారా అయితే వాడు బాధపడ్డాడు, వాడు వచ్చి నేను అడిగినప్పుడు వాడి దగ్గర నువ్వేమనాలి తెలుసా? హేతుబద్ధమైన కారణాలు చూపించవద్దు. నీకు దేవుని భయం లేదురా, అందుకే నీతో అబద్ధం చెప్పాను అనకూడదు. సారీ, క్షమించు, తప్పు చేశాను. ఈ రెండు ఉండాలి. మొదటిది దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకోవాలి. రెండోది, నువ్వు ఎవరికైతే అన్యాయం చేసినావో, ఎవరితో అబద్ధం ఆడినావో వారి దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. మొదటి దేవుని దగ్గర ఒప్పుకోవాలి, రెండవది క్షమాపణ అడగాలి. ఎవరి దగ్గర? మనం ఎవరి దగ్గర అయితే చేసినామో.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కన్ఫ్రంటేషన్ అయిపోయిన తర్వాత కాన్సంట్రేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుంచి ప్రతిష్ఠించుకునుట. పాపము నుంచి అంటే నేను పాపం చేశాను, దేవుడు దగ్గర ఒప్పుకోలేదు, మనుషుల దగ్గర ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడే చొరవ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పాపాన్ని నుంచి నువ్వు ఏం చేసుకోవాలి? ప్రత్యేకించబడా. ఏ అభిమన్యుడు రాజు, నేను ఒక మాట చెప్తాను సలహా. మరి ఇంత పాపం చేయడానికి, ఇంత పని చేయడానికి, ఈ యొక్క చావు నుంచి నేను ఎట్లా తప్పించబడాలి? అభిమన్యుడు రాజు దేవుడిని అడిగితే దేవుడు ఇట్లా చెప్పినాడు. ఏం చెప్పాడు? రండి 20 అధ్యాయం 7వ. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. 17వ. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఇక్కడ అబ్రహాముని గురించి, అబ్రహాము తన ఏమిటో తను మర్చిపోయినటువంటి సంగతి, తన ఏమిటో తన స్థితి ఏంటో మర్చిపోయి చేసిన పాపము బట్టి తను ఏం చెప్పాలో ఆ రాజు దగ్గర తెలియక రాజుకి దేవాది దేవుడు చొరవ తీసుకొని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు మన విశ్వాసము, పరిశుద్ధులము, దేవుని ప్రజలము, మనం యాజకులము, దేవుని సొత్తని ప్రజలు మనం మర్చిపోతాం. ఎందుకంటే పాపం వల్ల. మన పాపం చేసిన తర్వాత వెంటనే అభిమేలుగా, నువ్వేమనుకుంటావు? నేను దేవుని యాజకుడిని, నేను ప్రార్థనాపరుని, నేను ఆరాధికుడు, నేను వాక్యోపదేశం చేస్తున్నాను. నువ్వు ఒకవేళ ఇట్లా చెప్పినావు అనుకో, వాడు ఏమంటాడు తెలుసా? చాలు చెప్పు, నువ్వు చేసిన పని, పాతకము, చేసిన పాపము నాకు తెలుసు, నువ్వు చెప్పడానికి లేదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? అభిమేలకు రాజు స్వప్నమందు కనబడి అబ్రహాము యొక్క స్థితి ఏంటో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తీను చేసిన పాపం అభిమేలకు తెలుసు, కానీ దేవుడు అబ్రహాము నువ్వు ఏంటి పాపం చేసావు అని అబ్రహాముని అడిగినాడా? దేవుడు ఎంత ప్రేమ గలవాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరితో బుద్ధి చెప్పాలో వారితో బుద్ధి చెప్పి అక్కడ సెటిల్ చేస్తాడు, అంతేగాని గుచ్చి పడ్డు. ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఎవరు తెలుసు? అతను హీ ఈజ్ ద ప్రాఫిట్. దేవుడు ఏమొచ్చిందో ఏమంది? అతడు ప్రవక్త. నేను చెప్పనా, బైబిల్లో మొట్టమొదట ప్రవక్తలకు ఆరంభికుడు అబ్రహాం. మొట్టమొదటి ప్రవక్త అన్న మాట ఇక్కడ రాయబడింది. అబ్రహాం అది వరకు తెలియదు, అతను ప్రవక్త అనే సంగతి తెలియదు, మర్చిపోయాడు ఇంకంతా. కొన్నిసార్లు మనం మర్చిపోతాం, మనం ఏంటో మనం మర్చిపోతాం. ప్రవక్త. రెండోది దానికి ఏం పెట్టచ్చు? 4వది నేనేం చెప్పాలి? కాన్సెక్రేషన్ ఫ్రమ్ సిన్లో హీ ఈజ్ ద ఇన్స్ట్రక్టర్. ఉపదేశకుడు, ప్రవక్త అంటే దేవుడు ఏం చెప్తాడో చెప్పాలి. రెండవది ఆయన ప్రార్థన చేయవాడు. ఏమనుంది? అతని ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయు. ఈజ్ ద ఇంటర్సీడర్. ఇంటర్సీడర్ అంటే ప్రార్థన చేయవాడు, విజ్ఞాపన చేయవాడు. విజ్ఞాపన చేయడు. నేను చెప్పిన బిడ్డలారా, మొదటిది ఇన్స్ట్రక్టర్, ప్రాఫిట్, వాక్యమును ఉపదేశించేవాడు. రెండవది ఇంటర్సీడర్, ప్రార్థన చేయవాడు. వాక్యము, ప్రార్థన ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో లాస్ట్ వచనములోని ఆదికాండం 20 అధ్యాయము 17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేస్తారు, వారు పిల్లలు. అంటే ఒక ప్రార్థనా పరుడు, ఒక వాక్యమును ఉపదేశించిన వాడు ప్రార్థన చేస్తే దానికి ప్రభావం ఏం చేస్తుంది? ఇన్ఫ్లుయెన్స్. ఇన్స్ట్రక్టర్, ఇంటర్సీడర్, ఇన్ఫ్లుయెన్స్. అంత ప్రభావం కలిగి ఏదైతే తన భార్య, ఎవరైతే దాసీలు గర్భాలు మూయబడ్డాయో తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడు? గర్భాలు తెచ్చాడు పిల్లలకి. అబ్రహాం సామాన్యుడు అనుకున్నారా? దైవజనులు సామాన్యులు, దేవుని వాక్యం ఉపదేశించిన వాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళు సామాన్యులా? కాదు. దేవుడు వారిచ్చినటువంటి గొప్ప వరం అది. అందుకే దైవజనులతో ప్రార్థన చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రార్థన చేసుకుంటారు? చేసేవాడు అబ్రహామా? ప్రార్థన చేసినంత మాత్రం, వాక్యం చేసినంత మాత్రం అవుతుందా? కాదు. ఆయన పక్షాన అభిషేకము కలిగినటువంటి దేవుని యొక్క అభిషేకం అతని మీద నిలిచి ఉంది. ఒక వ్యక్తి ప్రార్థన
దేవుడు తెరవాలంటే తెరవచ్చు కదా. ఒక మాట లాజిక్ కాలు ఆలోచించండి. చెప్పొచ్చు కదా ఈజీగా, నువ్వు చేసింది కదా, తన భార్య తను అప్పగించే చాలు అని, నీ ఎవరైతే గర్భాలు మూసో నేను తెరుస్తాను అని చెప్పొచ్చు కదా. దేవుడు చెప్పలా. ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళు ఎవరి దగ్గరికి? అబ్రాహాము దగ్గరికి. చూడండి దేవుడు ఎంతను, దేవుడు నిన్ను పట్టించుకుంటే, దేవుని యొక్క పరిధిలో, దేవుని యొక్క సమక్షంలో నువ్వు ఉంటే, దేవుడు ఏ పాపం అయితే చేసాడు దాని ద్వారా నిన్ను తీర్పు తీర్చకుండా, మరలా ఏ పాపం అయితే చేసావో మిగతా వాళ్ళ ద్వారా నువ్వు హెచ్చరించబడి నువ్వు సరి చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గర నేను హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఎక్కడైతే ఘనత కోల్పోయినావో మళ్ళీ తిరిగి అక్కడే దేవుడు నేను కనపరుస్తాడు. దేవుడు నీ విషయంలో ఎంత పట్టింపగలిగిన వాడు దీన్ని బట్టి అర్థం అవ్వచ్చు. పాపము నుంచి ప్రతిష్ఠించుకొనుట పాపం. నువ్వు అబ్రహాము ప్రవక్త, అబ్రహాము ప్రార్థనాపరం, వెళ్ళు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏవైతే సమస్య ఉందా సమస్య పోతుంది, వ్యాధ పోతుంది, రోగమా పోదు, అప్పులా పోతాయి, అన్నీ ఎట్లా పోతాయి అంటే పోతాయి అంతే. కానీ చేసేవాడు ఎవరు? దేవుడే చేస్తాడు. ఇది కాన్సంట్రేషన్ ఫ్రమ్ సిన్. పాపము నుంచి ప్రతిష్ఠించుకున్నాడా లేదా? ఆఖరిది లాస్ట్ కాస్ట్ ఫర్ సిన్. పాపము కొరకైన వేళ ఎంత ఇచ్చినాడు? ఎన్నో వచ్చిన 20 అధ్యాయము నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చిన్నాను. ఈ విషయం అంతటిలో ఏ అబీమెలెకు రాజు తన ఇంట చేర్చుకున్న శారా నిమిత్తము తిరిగి 1000 రూపాయలు ఇచ్చి తన చేసిన పాపానికి ఏం చేసినాడు? అక్కడ అబ్రహాము ప్రార్థన చేయాలంటే ముందు పరిహారం చెల్లించాడు. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన వాడు మన ప్రభువే యేసుక్రీస్తు. ఒకవేళ ఈ రుసుము కానీ అబీమెలెకు రాజు చేయకపోతే ఇంకా పాపము నిలిచే ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడు. ప్రార్థన చేస్తాడు. వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసే ముందు ఏం తీసుకొని వచ్చినాడు? అది దేవుడు ప్రతిదానికి 10 మంది కుష్ఠ రోగులు దేవుడు బాగు చేసిన తర్వాత నువ్వు యాజకులు కనపరుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? మీ యొక్క మోషే నియమించిన కానుకను మీరు సమర్పించి. అన్న ఏటన్నా ఇప్పుడు డబ్బుల గురించి చెప్తారంటే కాదు, దేవుడు చెప్తున్నాడు. దేవుని దగ్గర నువ్వు మేలు పొందాలంటే, సేవకుడు ప్రార్థన చేసి ఉపదేశించాలంటే నువ్వు కొంత సమర్పణ కలిగి ఉండాలి. ప్రార్థన ఉచితం, వాక్యం ఉచితం అని ప్రభా ప్రార్థన చేసాను తల వంచి ప్రార్థన చేయించుకోవటం కాదు. దేవునికి సమర్పణగా ఏం చెల్లిస్తావు? సేవకుడికి ఏది ఇచ్చినా, మందిరానికి ఏది ఇచ్చినా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇది నాది కాదు, దేవుడిది. దీని విషయమే సేవకులు నా కొరకు ప్రార్థన చేస్తారు, నా ఇంటి వరకు ప్రార్థన చేస్తారు. దీన్ని బట్టి నేను ఆశీర్వదించబడతాను. ఈ ఎరుక మనలో ఉండాలి. అబ్రహాం చేసిన 3వ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటిది పాపము యొక్క స్వభావం. ఏంటి పాపం యొక్క స్వభావం? స్థలం మార్చాడు, తిరిగి అదే పాపం చేసినాడు, అబద్ధం. మూడవది రీజన్, అదే కారణం చెప్పాడు, దేవుని భయం లేదు. రెండోది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం యొక్క పరిణామం ఏంటి? పాపము, పాతకము, పని, పాతకము, పాపం. చేసిన పని ఏంటి? అబద్ధం. తెచ్చిన పాపం ఏంటి? గర్భాలను మూసినట్టు. చేసినట్టు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఇది పాపం వల్ల వచ్చినటువంటి పరిణామాలు. 3 కన్ఫ్రంటేషన్. పాపం నేను ఏం చేస్తానంటే ముఖాముఖంగా నిలబెడతాడు. నువ్వు ఎవరి దగ్గర చేసావో వాళ్ళ దగ్గర నిలబెట్టేస్తాడు. అందుకే పాపము మిమ్మల్ని పట్టుకున్నాను. పాపము నేను పట్టుకుంటాను. పాపం పట్టుకుంది అబ్రహాం. దేవుడితో పాపం చేసినందుకు శారాను తీసుకెళ్ళినందుకు అబీమెలెకు దేవుడి దగ్గర భేటీ అయినాడు.
అబద్ధం చెప్పినందుకు అబ్రహాం అబీమెలెకు దగ్గర భేటీ అయినాడు. పట్టుకుంటారు విడిచిపెట్టారు. 4 ఏంటి? కన్ఫ్రంటేషన్ తర్వాత కాన్సక్రేషన్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి ప్రతిష్ఠించుకుంటారు. ఎలా ప్రతిష్ఠించుకున్నారు వీళ్ళు? తను ఎలా ప్రతిష్ఠించుకున్నాడు? అబీమెలెకు రాజు, దీని నుంచి నేను బయటపడాలడానికి దేవుడే ఉపాయం చెప్పినాడు. వెళ్ళు అతని దగ్గర. అతని ప్రవక్త, అతను ప్రార్థన చేస్తాడు. అతను చేస్తే ఆ ప్రార్థన ప్రభావం కలుగుతుంది. ఇన్స్ట్రక్టర్, ఇంటర్సీడర్, ఇన్ఫ్లుయెన్స్. 5వ ఆఖరిది కాస్ట్ ఫర్ ద సేవ్. ఎంత ఇచ్చాడు అబీమెలెకు రాజు? చేసిన తప్పు అబ్రహాము, కానీ పర్యవసానం అంతా అబీమెలెకు రాజు అనుభవించాడు. నిజంగా ఎంత యథార్థవంతుడంటే దేవుడే ముద్ర వేశాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని కూడా అవతల వారి అబ్రహాముని ఏం వదిలిపెట్టలా దేవుడు. కాకపోతే దేవుడు డైరెక్ట్ అవ్వలేదు అంతే. ఎవరితో చెప్పించాడు? అతడు ప్రార్థన చేస్తాడు. అబ్రహాం చేసిన 3వ ప్రార్థనలో మనకి 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. అబ్రహాం జీవితంలాగా మంది ఉంటే జాగ్రత్త, ఇవన్నీ మనం అనుభవించాల్సి ఉంటుంది. మనందరికంటే ప్రార్థన చేసిన వాడు దేవుడు మన తరపున. కాబట్టి దేవుడు మన మీద కనికరం చూపించాడని, దేవుడు మనల్ని కృప చూపిస్తున్నాడని, పాపంలో నిలిచి ఉండకుండా తిరిగి పాపం చేయకుండా మనం ఏం చేసుకోవాలి? దేవుడి కొరకు ప్రతిష్ఠించుకొని యోగ్యమైన రీతిలో ప్రార్థనలో కనిపెడతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించి ఆమేన్.